హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను హౌ టు క్రియేట్ జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ ఇన్ టాలీ ERP9 అనేది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు క్లాస్లో మీకు ఎలా ఎనేబుల్ చేయాలి జిఎస్టీ, ఎలా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ రిలేటెడ్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ పర్చేజ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు సేల్స్ ఇన్వాయిస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ మనకు ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజెస్ ఉంది, సేల్స్ లేదు. సో మనం ఇప్పుడు సేల్ చేద్దాం. వచ్చే F8, ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ చూడండి, పార్టీ నేమ్ క్రియేట్ చేసుకున్నాం. సంజయ్ ట్రేడర్స్, సంజయ్ అనుకో. ఇక్కడ సండ్రీ డేటర్స్, ఓకే. సో మనం ఏంటంటే కస్టమర్ కూడా లోకల్ కస్టమర్ అనమాట. ఇక్కడ మనం కస్టమర్ జిఎస్టీ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాం. సేమ్ విత్ ఇన్ స్టేట్ కాబట్టి 36 స్టేట్ కోడ్. సో ఈ విధంగా జిఎస్టీ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ లోకల్ సేల్స్ at 18%. సో బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్ GST percentage 5 to all or 18 or like that చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ సేల్స్ అకౌంట్స్ GST అప్లికేబుల్ ఎస్, ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్, ఓకే. ఇక్కడ 18%, ఇక్కడ గూడ్స్, ఓకే, టైప్ ఆఫ్. సో మనకు ఆల్రెడీ ప్రోడక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం కదా, లెనోవో ల్యాప్టాప్స్ ఎలా క్రియేట్ చేసాం చూడండి ఒకసారి మళ్ళీ. సో లెనోవో ల్యాప్టాప్స్, లెనోవో అన్నది బ్రాండ్, ల్యాప్టాప్స్ అన్నది గ్రూపు. సో ఎలా మెజర్ చేస్తున్నాం మనం, నెంబర్స్, ఎన్ని నెంబర్స్, ఓకే. అప్లికేబుల్ గూడ్స్ కాబట్టి గూడ్స్, సర్వీస్ అయితే సర్వీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే. ఇక ఇక్కడ ఎన్ని సేల్ చేస్తున్నాం, 12 చేస్తున్నాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 26,000, ఓకే. ఇక్కడ మనకి ఇంతకు ఇన్పుట్ వచ్చింది కదా, ఇప్పుడు అవుట్పుట్ CGST at 9%, ఓకే. ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండర్, ఇక్కడ GST సెంట్రల్ కాబట్టి CGST అంటే సెంట్రల్ కాబట్టి సెంట్రల్, ఓకే. ఇక్కడ 9%, నార్మల్ రౌండింగ్. సో ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. అలాగే అవుట్పుట్ క్రియేట్ చేసుకున్నాం, అవుట్పుట్ SGST అట్ 9%, సేమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST, ఇది స్టేట్ కాబట్టి స్టేట్, ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ 9, నార్మల్ రౌండింగ్. సో ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఎలా లెడ్జర్ క్రియేట్ చేసామో అక్కడ ఎలా CGSTనా SGSTనా, సో ఇంట్రెస్ట్ రేట్, ట్యాక్స్బుల్ అవన్నీ సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, ఓకే. బీయింగ్ ల్యాప్టాప్ సోల్డ్ టు సంజయ్ అండ్ కో. సో ఇంకా మీరు ఇన్ డీటెయిల్ కూడా నేరేషన్ రాసుకోవచ్చు, ఎనీ ల్యాప్టాప్స్, సో మొత్తం కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇన్వాయిస్ని క్రియేట్ చేయడానికి Alt+P ప్రెస్ చేయండి, Alt+P. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ, మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో ఇది మన కంపెనీ ABC బయ్యర్, మనం ఎవరికి అమ్ముతున్నాం, ఓకే. ఏ డేటెడ్
తర్వాత ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఆఫ్ లెనోవో ల్యాప్టాప్స్ అండ్ అవుట్పుట్ జిఎస్టీ. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మీకన ప్రింట్ ఆప్షన్ ఉంటే దీన్ని డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ అనమాట, జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్. సో ఈ విధంగా మనం ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో రిపోర్ట్స్లోకి వెళ్ళి చూడాలంటే డిస్ప్లే, ఇక్కడ కనిపించేటువంటి షార్ట్ కట్స్ అండి, DRSPB. మీరు డి మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా డిస్ప్లేకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ స్టార్టరీ కదా, ఓ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది జిఎస్టీ. ఇక్కడ GSTR1లోకి వచ్చి సేల్స్ రిలేటెడ్ అని కూడా, ఇప్పుడు మనం ఇందాక సంజయ్ ఆటో కదా, ఇక్కడ చూడండి సంజయ్ ఆటో, ఇవి సేల్స్ రిలేటెడ్. ఓకే, GSTR1 అనేది సేల్స్, GSTR2 అనేది పర్చేజెస్. నేను ఇది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడాలనుకుంటే ఇక్కడ P, ఇక్కడ డీటెయిల్డ్ F1 డీటెయిల్డ్ అనమాట. ఓకే, చూసుకోవచ్చు. చూడండి నెట్ ప్రాఫిట్ ఈ విధంగా చూసుకోవచ్చు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.